ఇవాళ నేను సోయా చంక్స్ పకోడీ వేసుకుంటున్నాను. దానికి ముందుగా మిల్ మేకర్ని 5 minutes హాట్ వాటర్లో ఉంచి ఇలా వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 tablespoon బేసన్ ఫ్లోర్, 1 tablespoon రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్, హాఫ్ tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియా జీరా పౌడర్, కొద్దిగా కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ స్లైసెస్. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అన్నీని. ఇప్పుడు వీటిని హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. దీంట్లో ఆనియన్స్, లెమన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.